అనేక పరిశ్రమలకు నాంది పలికాం. ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తా ఉంది, డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ వస్తుంది. కడపలో కొప్పర్తిలో ఇంకొక ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తా ఉంది. దాన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తున్నాం. మొన్ననే మీరు చూస్తే ఆమ్కా, ఇది 5th జనరేషన్ ఫైటర్ జెట్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మన పుట్టపర్తిలో వస్తుందంటే, మన రాయలసీమలో వస్తుందంటే అది రాయలసీమ సత్తా. ఇంకొక పక్కన మొన్ననే కర్నూలు జిల్లా జొన్నగిరి, మొన్నటి వరకు, ఇప్పుడు స్వర్ణగిరి. ఇప్పుడిది కాదు, అశోకుడి కాలంలో స్వర్ణగిరిగా 4వ రాజధాని. మొన్నటి వరకు జొన్నగిరి, ఈ రోజు మళ్ళీ ఆ ఊరి పేరు స్వర్ణగిరి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ స్వర్ణగిరితోనే స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రారంభం. నేనందుకే స్వర్ణాంధ్ర 2047కు పెట్టాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ పెట్టారు. అందులో అనుసంధానం చేసుకోవడానికి స్వర్ణాంధ్రప్రదేశ్ మనం పెట్టుకున్నాం. మొన్ననే శ్రీ సిటీకి వెళ్ళాను. అక్కడ హీరో మోటార్స్ ప్రపంచం కేంద్రంగా స్పేర్ పార్ట్స్ అన్ని తయారు చేసి గ్లోబల్ హబ్గా చేసే పరిస్థితికి వచ్చారు. మొన్నే కడప జమ్మలమడుగు నియోజకవర్గం స్టీల్ ప్లాంట్, రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు ఫౌండేషన్ వేశాం. 28లో ప్రారంభిస్తున్నాం. ఇంకొక పక్క మొన్నే నేను కుప్పానికి వెళ్ళాను. అడిడాస్ అనే ఒక ప్రాజెక్ట్ వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఈ కరూర్ సీమకే వస్తున్నాయి. ఈరోజు స్పేస్ టెక్నాలజీ తిరుపతి దగ్గర స్పేస్ సిటీ వస్తుంది. శాటిలైట్స్ అన్ని అక్కడి నుంచే లాంచ్ చేస్తాం. కరూర్ జిల్లా హిందూపూర్లో ఏరోస్పేస్ కానీ డిఫెన్స్ కానీ వస్తుంది. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తుంది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కొప్పర్తిలో, తిరుపతిలో వస్తా ఉంది. కియా మోటార్ వచ్చింది, హీరో మోటార్ వచ్చింది. రేపో ఎల్లుండో ఇక్కడనే రాయల్ ఎన్ఫీల్డ్. ఒకప్పుడు మనందరం బుల్లెట్ తోలేవాళ్ళం. యువతకు చెప్తున్నా, అలాంటి ఎన్ఫీల్డ్ తయారయ్యే కేంద్రం ఈ రాయలసీమ. ఇదే కాకుండా గ్రీన్ ఎనర్జీ. ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈరోజు దేశంలో వాడే కరెంటు, ప్రపంచంలో వాడబోయే కరెంటు కూడా ఈ రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ తయారు చేస్తాం. సోలార్, గాలి ద్వారా కరెంటు తయారు చేయడం, పంపుడు స్టోరేజీ, బ్యాటరీ పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు సిమెంట్ ఇండస్ట్రీస్ వస్తాయి. బనగానపల్లిలో ఎన్నో సిమెంట్ ఇండస్ట్రీలు వచ్చాయి, ఇంకా వచ్చే అవకాశం ఉంది. స్టీల్ ఇండస్ట్రీస్ వస్తాయి. మొన్న ప్రారంభమైంది మొదటిది. ఇలాంటి స్టీల్ పరిశ్రమకు రావడానికి మన దగ్గర ఐరన్ ఓర్ కూడా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూస్తే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇంతవరకు నాయకులు మాట్లాడింది ఒట్టొట్టి మాటలు. ఇప్పుడు నేను చెప్పేది ఫలితాలు వచ్చే మార్గాలు చూపిస్తున్నా, అమలు చేస్తా. రాయలసీమని రతనాల సీమగా తయారు చేస్తాం. ఒక్క పరిశ్రమలే కాదు, రోడ్లు మీరు చూశారు, మంచి రోడ్లు వస్తున్నాయి. ఇంకో పక్క సాగునీటి ప్రాజెక్టులు రావాలని కలలు కన్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు దాన్ని జయప్రదం చేసే శక్తి ఎన్డీఏ ప్రభుత్వాన్ని. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి,
రెండేళ్లలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 12,000 కోట్లు ఖర్చు పెట్టాం. 5 ఏళ్లలో రాయలసీమ మాట మాట్లాడే వ్యక్తి ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. మొన్ననే హంద్రీ నీవా పనులన్నీ 3,500 కోట్ల రూపాయలు పనులు చేసి కడాన ఎక్కడో చివర నుండే కుప్పానికి కూడా నీళ్లు తీసుకెళ్ళాం. ఈరోజు ఈ ప్రాంతాన్ని మార్చబోయేది ఈ ఇరిగేషన్ సాగునీటి ప్రాజెక్టులు. ఈ విషయంలో అందరికీ స్పష్టత ఉండాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. వేళ కాలంలోనే కావాలని పని ప్రారంభించి పర్మిషన్ లేకుండా ఎన్జీటీ స్టే ఇస్తే మళ్ళా పట్టించుకోని వ్యక్తులు ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రాయలసీమ నా సొంత గడ్డ. ఈ రాయలసీమకు అన్యాయం జరగదు, జరగనీయను. ఇంకొక పక్కన కొత్తగా ఒక ప్రాజెక్టు తీసుకొస్తున్నా. నీళ్లు వచ్చాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు ప్రపంచ బ్యాంక్ సహకారం కానీ కేంద్ర సహకారం తీసుకుని 1,00,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులతో హార్టికల్చర్ హబ్ చేయబోతున్నాం. ఇప్పటికే మీరు ఒక్కసారి చూస్తే దేశంలోనే ఎక్కువ హార్టికల్చర్ ఉండే ప్రాంతం మన రాయలసీమలో. ఇప్పుడు నేను ఆలోచించాను. ఈరోజు మీరు చూస్తే లింగాలని ఒక మండలం ఉంది. అది కూడా పులివెందుల్లోనే ఉంటుంది. నేను దానికి ప్రోత్సాహం ఇచ్చాం. మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. సద్వినియోగం చేసుకున్నారు. రాష్ట్రంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే మండలం లింగాల మండలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లుంటే రైతుకు సహకరిస్తే